మనం అనేకులను మార్చిన తర్వాత కూడా భ్రష్టులమయ్యే అవకాశం ఉందా? అనేకులకు ప్రకటించిన మీదట నేనేమవ్వచ్చు అన్నాడు పౌలు. అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతాను. గనుక మనం ఎదుటివారికి బోధించడమే కాకుండా దానికి రెట్టింపు ముందు మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి, భద్రపరుచుకుంటూ ఉండాలి. మనలను మనం వాక్యంతో సరి చేసుకుంటూ సరి చూసుకుంటూ అలాగే ఉన్నామా లేదా పరీక్షించుకోకపోతే యోహాను గారికి పట్టిన గతి మనకు పడుతుంది. యోహాను గారికి పట్టిన గతి. యోహానైనా చివరి స్థానాన్ని సంపాదించుకున్నాడేమో, మనకు అది కూడా ఉండకపోవచ్చు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఏ మార్గం అయితే ప్రజలకు చెప్తున్నావో ఆ మార్గాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ మార్గము లోకానికి చూపిస్తున్నావో ఆ మార్గాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే ఈ వాక్యాన్ని మరిచిపోవద్దు.